Welcome students, welcome to KP Reddy English classes. Please, before we start, please play this video at 1.5 times or 1.75 times normal speed. Okay, and for better hearing experience, use headphones. Okay guys, now let us learn linking verbs. Linking verbs అంటే ఏంది? వీటికే ఇంకో పేరు ఉంది, కపిలర్ verbs అన్నట్టు. లింకింగ్ వర్బ్స్ వాటి పేర్లోనే ఉంది, లింక్ చేస్తాయి అని. ఏం లింక్ చేస్తాయి? సి గైస్, సబ్జెక్ట్ లింకింగ్ వర్బ్ పొజిషన్లో వచ్చినప్పుడు దానికి లెఫ్ట్ సైడ్ సబ్జెక్ట్ రావచ్చు అండ్ దానికి రైట్ సైడ్ ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ రావచ్చు. దట్ ఈస్ ఫస్ట్ కేస్. లేదా సెకండ్ కేస్లో అజెక్టివ్ రావచ్చు. ఓకే గైస్, అండ్ రిమెంబర్ ఒక ట్రివియల్ ఇన్ఫర్మేషన్, అజెక్టివ్లో డి సైలెంట్ గైస్. ఒకవేళ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్ట్ కానీ అడిగిండ్రు అంటే మీరు డి యూజ్ చేయకుండా రాయాలి. ఇట్ షుడ్ బి ప్రొనౌన్స్డ్ యాజ్ AJECTIVE, అజెక్టివ్. ఓకే గైస్, అజెక్టివ్ అని ప్రొనౌన్స్ చేయాలి, AJE. ఓకే, సో మనకు ఒకవేళ వర్బ్ పొజిషన్లో లింకింగ్ వర్బ్ వచ్చిందంటే ఏం కనిపిస్తుంది? రైట్ సైడ్ టూ కేసెస్ ఉంటాయి. ఒకటి నౌన్ ఆర్ ప్రొనౌన్, రెండవది అజెక్టివ్ కనిపించవచ్చు. ఓకే, రెండవది అజెక్టివ్ కనిపించవచ్చు. మనం ఇంతవరకు సెంటెన్స్ స్ట్రక్చర్ ఈజ్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అని అనుకున్నాం కదా. ఈ కేసులో గైస్ లింకింగ్ వర్బ్ కనుక వర్బ్ పొజిషన్లో వస్తే మనకు ఆబ్జెక్ట్ కనిపించదు, గుర్తుపెట్టుకోండి. అట్లాంటి సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉండదు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంతకు లింకింగ్ వర్బ్స్ అనేటివి ఏంటివంటే ఈ లిస్ట్. వీటిని మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి గైస్, ఎందుకంటే దీంట్లో ఉన్న ట్రిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కానీ తెలిసింది అని అంటే యూ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ అజెక్టివ్ అండ్ అడ్వర్బ్. అట్లనే దాని పక్కన వచ్చేది నౌనా, వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఉందా లేదా అనేది సింపుల్ క్లూస్ అనమాట మీకు. సో ఈ లింకింగ్ వర్బ్స్ని గుర్తుపెట్టుకోండి. ఇంతకు లింకింగ్ వర్బ్స్ ఏం చేస్తాయి? సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్న నౌన్ ఆర్ ప్రొనౌన్ని వర్బ్కి రైట్ సైడ్ ఉన్న వర్డ్తో లింక్ చేస్తాయి. ఆ వర్బ్కి రైట్ సైడ్ ఉన్నది నౌన్ ప్రొనౌన్ కావచ్చు, లేదా అజెక్టివ్ కూడా కావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇంతకీ లింకింగ్ వర్బ్స్ ఏంటివి? అన్ని బీ ఫామ్ వర్బ్స్, am, are, be, was, were, been, being and is. am, are, be ఇవి V1 కదా, was, were V2, being V3, being ing and is సింగులర్. ఓకే, అట్లనే వర్బ్స్ ఆఫ్ సెన్సెస్. అంటే తెలుగులో ఎట్లా చెప్పొచ్చు దీన్ని? పంచేంద్రియాల ద్వారా చేయబడే పనులను. ఓకే, వాటిని వర్బ్స్ ఆఫ్ సెన్సెస్ అంటాం. సీమ్, లుక్ అండ్ అపియర్ కళ్ళతో చేసేది, ఫీల్ స్కిన్తో చేసేది అంటే టచ్, టేస్ట్ నాలుక, స్మెల్ ముక్కు అండ్ సౌండ్ చెవులతో చేసేది. పంచేంద్రియాలు ఇన్వాల్వ్ అవుతాయి ఈ వర్బ్స్ డిఫైన్ చేసే యాక్షన్స్లో. ఇంకొన్ని అదర్ లింకింగ్ వర్బ్స్ ఉంటాయి, ప్రూవ్, టర్న్, గ్రో, రిటైర్, రిమైన్, బికమ్, ఇవన్నీ కూడా లింకింగ్ వర్బ్స్. ఓకే గైస్, ఈ లిస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. వీటిని ఎట్లా గుర్తుపెట్టుకోండి? బీ ఫామ్ లింకింగ్ వర్బ్స్, బీ ఫామ్లో 8 ఉన్నాయి. అట్లనే వర్బ్స్ ఆఫ్ సెన్సెస్ ఇవి 7 ఉన్నాయి. అదర్ లింకింగ్ వర్బ్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ దీస్ 6 ఓన్లీ. ఓకే గైస్, నౌ ఈ లింకింగ్ వర్బ్స్ గురించి ఒక ఇన్ఫర్మేషన్. ద నౌన్ ఆర్ ప్రొనౌన్ దట్ అపియర్స్ ఆఫ్టర్ ద లింకింగ్ వర్బ్ ఈజ్ నాట్ ది ఆబ్జెక్ట్. గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి సెంటెన్సెస్లో లింకింగ్ వర్బ్ అనుకోండి వర్బ్ పొజిషన్లో, అట్లాంటి సెంటెన్సెస్లో ఆబ్జెక్ట్ కనిపించదు మీకు. ఓకే, అట్లాంటప్పుడు ఆబ్జెక్ట్ కాకపోతే మరి వర్బ్కి రైట్ సైడ్ వచ్చింది దాన్ని ఏమంటారు? ఇట్ ఈస్ కాల్డ్ ది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్, ఐ యామ్ ఏ టీచర్ అని అన్నారు అనుకోండి. ఐ యామ్ ఏ టీచర్. ఈ సెంటెన్స్లో వాట్ ఈస్ ద వర్బ్? దట్ ఈస్ యామ్ కదా. యూజువల్లీ వర్బ్కి లెఫ్ట్ సైడ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే గైస్, అండ్ యామ్ ఈస్ వాట్ గైస్? అది మెయిన్ వర్బ్ లాగా పనిచేస్తుంది, దట్ ఈస్ ఫైన్. కానీ వాట్ టైప్ ఆఫ్ వర్బ్ ఈస్ యామ్ హియర్? ఆల్ బీ ఫామ్ వర్బ్స్ యాక్ట్ యాజ్ లింకింగ్ వర్బ్స్ కదా. సెంటెన్స్లో కనుక మీకు లింకింగ్ వర్బ్ కనిపించింది అంటే దానికి రైట్ సైడ్ ఏమేమి రావచ్చు? 2 పాసిబిలిటీస్. వన్ ఈజ్ నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ అన్న ప్రొనౌన్ అన్న
వ్యక్తులను లేదా వస్తువులను సూచించదు. ఒకటి నేమ్ తీసుకొని సూచిస్తది. ఇంకోటి నేమ్‌కి బదులు ప్రొనౌన్ తీసుకొని సూచిస్తది. సో, దే బోత్ బిలాంగ్ టు సేమ్ కేటగిరీ. రెండోది అడ్జెక్టివ్ రావచ్చు. ఓకే. ఓకే గైస్. రెండవది అడ్జెక్టివ్ రావచ్చు. ఇక్కడ మీకు లేనిది ఏందంటే ఒకవేళ లింకింగ్ వర్బ్ గనుక వర్బ్ పొజిషన్‌లో మెయిన్ వర్బ్ లాగా వచ్చింది అనంటే ఓకే. మెయిన్ వర్బ్ లాగా వచ్చినప్పుడు మాత్రమే గైస్ ఈ రూల్. మెయిన్ వర్బ్ లాగా వచ్చింది అంటే అట్లాంటి సెంటెన్స్‌లో ఆబ్జెక్ట్ ఉండదు. ఆబ్జెక్ట్ ఉండేది దేనికి? యాక్షన్ వర్బ్స్‌కి మాత్రమే ఆబ్జెక్ట్ ఉంటదని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఐ యామ్ మీటింగ్ హరి అన్నారనుకోండి. మీటింగ్ హరి. ఐ యామ్ మీటింగ్ హరి. ఈ సెంటెన్స్‌లో సబ్జెక్ట్ వర్బ్ ఈజ్ యామ్ మీటింగ్ కదా! ఈ వర్బ్‌లో 2 పదాలు ఉన్నాయి. ఒకటి యామ్ అనే హెల్పింగ్ వర్బ్, మీటింగ్ అనే మెయిన్ వర్బ్ ఉంది. ఓకే గైస్. ఇది మొత్తం వర్బ్ పొజిషన్‌లో వచ్చింది. ఈ 2 పదాలు. దాని తర్వాత ఇది ఆబ్జెక్టా కాదా అని ఎట్లా డిసైడ్ చేస్తారు గైస్? ఇప్పుడు మనం నేర్చుకుంటున్న లింకింగ్ వర్బ్స్ గురించి కదా! ఆల్ బీ ఫార్మ్ వర్బ్స్ అండ్ వర్బ్స్ ఆఫ్ సెన్సెస్ అండ్ అదర్ వర్బ్స్ ఆ 6 వర్బ్స్ లిస్ట్ ఇచ్చినాం కదా! అవి లింకింగ్ వర్బ్స్ అయితే కానీ ఇక్కడ యామ్ అనేది బీ ఫార్మ్ వర్బే ఆల్ రైట్. కానీ ఇస్ ఇట్ వర్కింగ్ యాజ్ అ లింకింగ్ వర్బ్? అది లింకింగ్ వర్బ్ అని ఎప్పుడు అంటారు? మెయిన్ వర్బ్ లాగా వచ్చినప్పుడు మాత్రమే గైస్. సింగిల్‌గా వచ్చినప్పుడే లింకింగ్ వర్బ్. ఇక్కడ ఈ కేసులో ఐయామ్ మీటింగ్ హరిలో యామ్ ఇస్ నాట్ ఎ లింకింగ్ వర్బ్ గైస్. ఎందుకనంటే అది హెల్పింగ్ వర్బ్ లాగా పనిచేస్తుంది. లింకింగ్ వర్బ్ అని ఎప్పుడు అనగలుగుతాం? ఓన్లీ మెయిన్ వర్బ్ లాగా వచ్చినప్పుడు లేదా సింగిల్‌గా వచ్చినప్పుడు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఒకవేళ అది మెయిన్ వర్బ్ లాగా సింగిల్‌గా వచ్చిందనంటే దానికి రైట్ సైడ్ మీకు ఆబ్జెక్ట్ కనిపియదు. దానికి రైట్ సైడ్ ఉన్న నౌన్ ఆర్ ప్రొనౌన్ లేదా అడ్జెక్టివ్‌ని ఏమంటాం? దిస్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఎందుకు సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటామో చూద్దాం. దీని వెనకాల ఒక లాజిక్ ఉంటది. కాంప్లిమెంట్. ఓకే గైస్. అండ్ రిమెంబర్ ఈ కాంప్లిమెంట్ స్పెల్లింగ్ COMPLE అని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఒకవేళ అది కనుక PLI అని ఉంటే COMPLIME అంటే ప్రొనౌన్సియేషన్ ఇస్ సేమ్. PLE కానీ PLI కానీ కాంప్లిమెంట్. కానీ PLIతో వచ్చిన కాంప్లిమెంట్ అంటే పొగడతా అని అర్థం. ఓకే. పొగడతా ఎవరినన్నా పొగడడం. ఆల్రైట్ గైస్. మీ టీచింగ్ బాగుంది. యూ లుక్ గుడ్. ఇట్లాంటివి కాంప్లిమెంట్స్ PLIME అంటే. కానీ COMPLEMENT కాంప్లిమెంట్ అంటే సంథింగ్ దట్ కంప్లీట్స్ ద మీనింగ్ ఆర్ కాంప్లిమెంట్. దీని అర్థం ఏంటంటే సంథింగ్ దట్ కంప్లీట్స్ ద మీనింగ్ ఆర్ ఐడియా ఎక్స్ప్రెస్ బై సంథింగ్ ఎల్స్. ఇక్కడ ఈ కాంప్లిమెంట్ దేన్ని కాంప్లిమెంట్ చేస్తుందంటే సబ్జెక్ట్ని కాంప్లిమెంట్ చేస్తుందంట. అంటే సబ్జెక్ట్ గురించి ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది అని అర్థం. ఓకే రిమెంబర్ లింకింగ్ వర్బ్స్ కనుక మెయిన్ వర్బ్స్ లాగా వస్తే అట్లాంటి సెంటెన్స్లో మీకు ఆబ్జెక్ట్ ఉండదు. అదే లింకింగ్ వర్బ్స్ కనుక హెల్పింగ్ వర్బ్స్ లాగా వచ్చినాయి అనుకోండి నో ప్రాబ్లం. ఓకే దాని పక్కన ఏదన్నా మెయిన్ వర్బ్ యాక్షన్ వర్బ్ ఉందంటే దాని తర్వాత వచ్చేది ఆబ్వియస్లీ ఆబ్జెక్ట్ అయిపోతుంది. ఓకే మెయిన్ ఒకవేళ లింకింగ్ వర్బ్ కనుక మెయిన్ వర్బ్ లాగా వస్తే దాని తర్వాత కనిపించే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ ఆబ్జెక్ట్ కాదు. అదేమైతే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అన్నాను గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. ఈ లింకింగ్ వర్బ్స్కి ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే గైస్ లింకింగ్ వర్బ్స్కి లెఫ్ట్ సైడ్ ఉన్న సబ్జెక్ట్ ఓకే అండ్ దానికి రైట్ సైడ్ ఉన్న సబ్జెక్ట్ కాంప్లిమెంట్ రెండు కూడా ఐదర్ ఒకటే పర్సన్ని సూచిస్తాయి లేదా ఒకవేళ ఇది నౌన్ లేదా ప్రొనౌన్ అయిందనుకోండి సబ్జెక్ట్ కాంప్లిమెంట్ సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్న నౌన్ ప్రొనౌన్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ పొజిషన్లో ఉన్న నౌన్ ప్రొనౌన్ ఒకటే వ్యక్తిని సూచిస్తాయి. ఓకే గైస్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. ఐఎమ్ ఏ టీచర్. See here, am అన్నది లింకింగ్ వర్బ్ కదా. ఎస్ దానికి ముందు ఉన్న సబ్జెక్ట్ ఏ టీచర్ ఉన్నది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ రైట్. సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఒకవేళ లింకింగ్ వర్బ్ కనుక రెండు నౌన్స్ని జాయిన్ చేస్తుంటే అంటే సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్న నౌన్ని లేదా ప్రొనౌన్ని ఈ వర్బ్ తర్వాత వచ్చిన నౌన్ని ప్రొనౌన్ని జాయిన్ చేస్తుంటే
సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్న నౌన్ ప్రొనౌన్ దాని తర్వాత వచ్చిన నౌన్ ప్రొనౌన్ ఒకటే వ్యక్తిని సూచిస్తుంటుంది అని అర్థం. Did you understand this? This rule is very, very important, guys. Okay? ఒకవేళ సబ్జెక్ట్ పొజిషన్లో లింకింగ్ వర్బ్కి రైట్ సైడ్ కనుక సబ్జెక్ట్ కాంప్లిమెంట్ లాగా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ రాకపోతే అడ్జెక్టివ్ రావచ్చు కదా. అట్లాంటప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. హీ ఈస్ హ్యాపీ. ఈ కేసు తీసుకోండి. ఈజ్ లింకింగ్ వర్బ్ కదా, మెయిన్ వర్బ్ లాగా వచ్చింది. అట్లాంటప్పుడు దీనికి లెఫ్ట్ సైడ్ సబ్జెక్ట్ ఉంటుంది, అది ఐదర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంటుంది. రైట్ సైడ్ ఉన్నది నౌనా ప్రొనౌనా లేదా అడ్జెక్టివా అని ఎట్లా డిసైడ్ చేయాలి? సింపుల్ టెస్ట్ పెట్టండి. ఈ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ పొజిషన్లో ఉన్న పదం నౌన్ లేదా ప్రొనౌన్ కావచ్చు, అడ్జెక్టివ్ కూడా కావచ్చు కదా. అప్పుడు అది అడ్జెక్టివ్ అవుతుందా, నౌన్ ఆర్ ప్రొనౌన్ అవుతుందా, ఎట్లా డిసైడ్ చేస్తారు? సింపుల్. ఒక టెస్ట్ పెట్టండి. ఒకవేళ ఇది కనుక నౌన్, లెట్ స్టార్ట్ అవుట్ నౌన్ లేదా ప్రొనౌన్ అనుకొని స్టార్ట్ చేద్దాం. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ హ్యాపీ అనే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ నౌన్ లేదా ప్రొనౌన్ అనుకొని స్టార్ట్ చేద్దాం. అట్లాంటప్పుడు హీ అండ్ హ్యాపీ అనే నేమ్స్ ఒకటే పర్సన్ని సూచించాలి. ఈజ్ ఇట్ ట్రూ గైస్? హ్యాపీ అని ఎవరైనా పర్సన్ ఉంటారా? అన్లెస్ నిక్ నేమ్ ఇచ్చుకుంటే కానీ నిక్ నేమ్స్ ఉంటే తప్ప, రైట్? సో ఇది కరెక్ట్ అనిపిస్తలేదు కదా. అట్లాంటప్పుడు ఇది అడ్జెక్టివ్ అవుతుంది. అండ్ ఈ గుణం సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తిలో ఉంది అని చెప్తాం, లేదా సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఈ అడ్జెక్టివ్ ద్వారా సూచించబడుతున్న స్థితిలో ఉన్నారు అని చెప్తుంది. ఓకే గైస్? ఓకే, అడ్జెక్టివ్ ద్వారా సూచించబడిన స్థితిలో సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఉన్నాడు అని చెప్పడానికి అడ్జెక్టివ్ని వాడతాం. ఓకే గైస్? సో ఇప్పటిదాకా మనకు ఏమర్థమైంది? లింకింగ్ వర్బ్ కనుక వచ్చిందంటే మెయిన్ వర్బ్ పొజిషన్లో, అట్లాంటి వర్బ్కి ఆ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉండదు. ఓకే, సో లింకింగ్ వర్బ్ వస్తే లెఫ్ట్ సైడ్ ఆబ్వియస్లీ ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ సబ్జెక్ట్ పొజిషన్లో ఉంటుంది. రైట్ సైడ్ మాత్రం రెండు కేసెస్ ఉంటాయి. ఒకటి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ రావచ్చు, లేదా రెండోది అడ్జెక్టివ్ రావచ్చు. ఒక లింకింగ్ వర్బ్కి రైట్ సైడ్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వచ్చింది అనుకోండి గైస్, అట్లాంటప్పుడు ఆ నౌన్ ప్రొనౌన్ సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్న నౌన్ లేదా ప్రొనౌన్ ఒకటే వ్యక్తిని సూచిస్తున్నారు. అట్లా కాకుండా లింకింగ్ వర్బ్కి రైట్ సైడ్ కనుక ఒక అడ్జెక్టివ్ వచ్చింది అనుకోండి నౌన్కి ప్రొనౌన్కి బదులు, అట్లాంటప్పుడు సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఆ అడ్జెక్టివ్ సూచించబడుతున్న గుణమన్న కలిగి ఉండాలా, లేకపోతే ఆ స్థితిలోనన్నా ఉండాలి. లింకింగ్ వర్బ్స్ చేసే పనులు ఇవి. దీని గురించి కొంచెం ఐడియా పెట్టుకోండి. చాలా విషయాలలో ఇది హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్, చాలా మందికి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ తెలుసు కదా. ఓకే, మనం అన్ని సెంటెన్సెస్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చలేము. ఎటువంటి సెంటెన్సెస్ని మార్చగలుగుతాము అని అంటే, ఆ సెంటెన్స్లో యాక్షన్ వర్బ్ ఉండాలా, ఆ సెంటెన్స్లో ఉన్న యాక్షన్ వర్బ్కి ఆబ్జెక్ట్ ఉండాలా, అండ్ ఆ సెంటెన్స్లో ఉన్న వర్బ్కి సబ్జెక్ట్ కూడా ఉండాలి. ఈ మూడు రూల్స్ సాటిస్ఫై అయ్యేట్లాంటి వర్బ్కి మాత్రమే ప్యాసివ్ వాయిస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే దాని అర్థం లింకింగ్ వర్బ్ ఉంటే మాత్రం మనకు అట్లాంటి లింకింగ్ వర్బ్స్ ఉన్న సెంటెన్సెస్కి ప్యాసివ్ వాయిస్ ఉండదు అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు? ఆబ్జెక్ట్ ఉండదు కాబట్టి. రూల్స్ ఏంటివి? ప్యాసివ్ వాయిస్ రాయాలంటే, ప్యాసివ్ వాయిస్ ఫామ్ రాబట్టగలగాలంటే రూల్స్ ఏంటి? ఫస్ట్, యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్లో ఉన్న వర్బ్ యాక్షన్ వర్బ్ అవుతారు. ఓకే, అండ్ దానికి సబ్జెక్ట్ ఉండాలా, ఆబ్జెక్ట్ కూడా ఉండాలి. లింకింగ్ వర్బ్స్ని ఎప్పుడు యాక్షన్ వర్బ్స్ అన్నారు, గుర్తుపెట్టుకోండి. దీనికి సబ్జెక్ట్ అయితే ఉంటుంది కానీ ఆబ్జెక్ట్ విల్ బి మిస్సింగ్ కదా. అందుకే రెండు రూల్స్ ఫెయిల్ అయినాయి కాబట్టి ఇట్లాంటి సెంటెన్సెస్కి మీకు ప్యాసివ్ వాయిస్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో ఇంకోసారి లింకింగ్ వర్బ్స్ అంటే ఏమి చూసాం. లింకింగ్ వర్బ్స్ 3 కేటగిరీస్లో ఉంటాయి. ఒకటి బీ ఫామ్ వర్బ్స్ అన్నీ కూడా లింకింగ్ వర్బ్స్ లాగా పనిచేస్తాయి. ఓకే గైస్? రెండవది వర్బ్స్ ఆఫ్ సెన్సెస్, అంటే పంచేంద్రియాల ద్వారా చేయబడుతున్న పనులు. దీస్ ఆర్ కాల్డ్ వర్బ్స్ ఆఫ్ సెన్సెస్. అవేంటివి?
సీమ్, లుక్, అపియర్ కళ్ళతో చేసేవి. ఫీల్ అన్నది స్కిన్, అది టచ్కి సంబంధించింది. టేస్ట్ అన్నది నాలుక, స్మెల్ అన్నది ముక్కు, సౌండ్ అన్నది హియరింగ్కి సంబంధించింది, చెవులతో చేసేది. అవి కాక ప్రూవ్, టర్న్, గ్రో, రిటైర్, రిమైన్, బికమ్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ మోస్ట్ కామన్లీ యూస్డ్ ఇవి. ఓకే, ఈ లిస్ట్ని మాత్రం మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ లిస్ట్ని లిస్ట్ లాగా గుర్తుపెట్టుకోండి గైస్, కేటగిరీస్ లాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ సబ్ హెడ్డింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ గైస్. ఈ పదాలు ఆటోమేటిక్గా వస్తాయి మీకు. సబ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకున్నారంటే ఆ పదాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే గైస్, సో లింకింగ్ వర్బ్స్ సెంటెన్స్లో ఎట్లా రావచ్చు, ఇంతకుముందు చూసినాం కదా, ఇట్లా సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ పొజిషన్లో నౌన్ కానీ ప్రొనౌన్ కానీ రావచ్చు. దాని తర్వాత లింకింగ్ వర్బ్ రావచ్చు. దానికి రైట్ సైడ్ ఈ నౌన్ లేదా ప్రొనౌన్ రావచ్చు. రిమెంబర్, లింకింగ్ వర్బ్ వచ్చింది అని అంటే ఈ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆబ్జెక్ట్ కాదు. దాన్ని ఏమంటారు, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటారు. సబ్జెక్ట్ కాంప్లిమెంట్. దీని గురించి ఇంకా క్లియర్గా నేర్చుకుందాం తర్వాత క్లాసెస్లో. సబ్జెక్ట్ కాంప్లిమెంట్, ఆబ్జెక్ట్ మాత్రం కాదు. ఓకే, సో in this form the subject and the noun or pronoun after the verb refer to same person. అంటే ఈ noun or pronoun రెండు ఒకే పర్సన్ని రెఫర్ చేస్తుంటాయి. ఓకే గైస్, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హరి ఈజ్ ఏ డాక్టర్. ఈజ్ అనేది లింకింగ్ వర్బ్, బీ ఫార్మ్ వర్బ్, మెయిన్ వర్బ్ పొజిషన్లో వచ్చింది కాబట్టి ఆటోమేటికల్ లింకింగ్ వర్బ్ అవుతుంది. అట్లాంటి వర్బ్స్కి ఆబ్జెక్ట్ ఉండదు. ఓకే, అట్లాంటి వర్బ్స్కి రైట్ సైడ్ ఏం కనిపించచ్చు మీకు, ఫస్ట్ కేస్ నౌన్ లేదా ప్రొనౌన్. ఓకే, సెకండ్ కేస్ అడ్జెక్టివ్ కనిపించచ్చు. ఓకే, ఇక్కడ ఏముంది, డాక్టర్ ఉన్నది నౌన్ లేదా ప్రొనౌనా లేకుంటే అడ్జెక్టివా? ఇట్స్ నాట్ అడ్జెక్టివ్ కాదు గైస్, అది అడ్జెక్టివ్ కాదు, దట్ ఈస్ నౌన్. కాబట్టి దిస్ ఈజ్ సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్న హరి అనే నౌన్, డాక్టర్ అనే నౌన్ రెండు కూడా సేమ్ పర్సన్ని రెఫర్ చేస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. ఓకే, అట్లనే యామ్, ఐ అన్నది సబ్జెక్ట్, ఏ గవర్నమెంట్ స్కూల్ టీచర్ అన్నది ఆబ్జెక్ట్. ఈ రెండు కూడా సేమ్ పర్సన్ని రెఫర్ చేస్తున్నాయి. ఆ పర్సన్ ఎవరు, నువ్వే. ఓకే, నిన్నే రెఫర్ చేస్తున్నాయి. దే హ్యావ్ బీన్ టీచర్స్ ఫర్ మెనీ ఇయర్స్. ఓకే, ఇక్కడ చూడండి కొంచెం డిఫరెంట్ ఉంది. ఈ సెంటెన్స్లో వర్బ్ అయింది హ్యావ్ బీన్ కదా, రైట్. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయంటే దాని అర్థమైంది వర్బ్ ఫ్రేజ్ ఉన్నట్లు. వర్బ్ ఫ్రేజ్లో రైట్ మోస్ట్ వన్ విల్ బి ద మెయిన్ వర్బ్ కదా. ఓకే, ఇక్కడ రెండోది కాబట్టి రైట్ మోస్ట్ వన్ అంటే రెండోది మెయిన్ వర్బ్ అవుతుంది, దాని ముందు ఉన్నది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఓకే గైస్, ఇక్కడ లింకింగ్ వర్బ్ ఉందా లేదా అని ఎట్లా డిసైడ్ చేయాలా, మెయిన్ వర్బ్ పొజిషన్లో మీకు బీ ఫార్మ్ వర్బ్ కానీ వర్బ్స్ ఆఫ్ సెన్సెస్ కానీ లేదా అదర్ లింకింగ్ వర్బ్స్ అనే ఆ 6 వర్బ్స్ చూసాం కదా, అట్లాంటివి వస్తే దట్ ఈస్ ఏ లింకింగ్ వర్బ్, రైట్. ఈ సెంటెన్స్లో లింకింగ్ వర్బ్ ఉంది అంటే సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్న నౌన్ కానీ ప్రొనౌన్ కానీ, దాని తర్వాత ఈ లింకింగ్ వర్బ్కి రైట్ సైడ్ ఏముంటుండొచ్చు, నౌన్ ఆర్ ప్రొనౌన్, రెండో కేసు అడ్జెక్టివ్. ఇది అడ్జెక్టివ్ కాదు, ఇది నౌన్ ఆర్ ప్రొనౌన్. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఇక్కడ దే అన్న, టీచర్స్ అన్న, దీస్ టూ నౌన్స్ ఆర్ రెఫరింగ్ టు ది సేమ్ పర్సన్. ఓకే గైస్, దాని తర్వాత ఏమన్నా ఉంది అని అంటే దాన్ని వదిలిపెట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ బికేమ్ అన్నది కూడా అదర్ లింకింగ్ వర్బ్స్ లిస్ట్లో చూసినాం కదా. ముందున్న సబ్జెక్ట్, తర్వాత ఉన్నది నౌన్ లేదా ప్రొనౌన్. అట్లాంటప్పుడు ఈ రెండు కూడా సేమ్ పర్సన్ని రెఫర్ చేస్తుంటాయి. రిటైర్డ్ కూడా లింకింగ్ వర్బే. సబ్జెక్ట్ ఏ గవర్నమెంట్ స్కూల్ టీచర్ అనేది నౌన్ ఆర్ ప్రొనౌన్. ఈ రెండు కూడా హీ అంటే హరి అనుకుందాం, అతన్ని రెఫర్ చేస్తున్నాయి. దే రిమైన్ టీచర్స్ ఫర్ మెనీ ఇయర్స్ ఆర్ సేమ్ కేస్, సబ్జెక్ట్ నౌన్ ఆర్ ప్రొనౌన్, దిస్ రిమైన్ ఈజ్ లింకింగ్ వర్బ్. ఈ రెండు కూడా సేమ్ పర్సన్ని రెఫర్ చేస్తున్నాయి. ఓకే గైస్, రెండో రకంగా లింకింగ్ వర్బ్ ఎట్లా రావచ్చు, సబ్జెక్ట్ పొజిషన్లో ఒక నౌన్ ఆర్ ప్రొనౌన్ని తీసుకొని లింకింగ్ వర్బ్ తర్వాత అడ్జెక్టివ్ రావచ్చు. గుర్తుపెట్టుకోండి గైస్. ఇట్లాంటప్పుడు ఈ అడ్జెక్టివ్ ద్వారా సూచించబడుతున్న గుణం ఈ నౌన్లో ఉంది అనుకోవచ్చు ఒక రకంగా, లేదా ఈ అడ్జెక్టివ్ ద్వారా సూచించబడిన స్థితిలో ఈ నౌన్ ఉందని అనుకోవచ్చు. ఎగ్జాంపుల్, హరి ఈజ్ హ్యాపీ. ఈజ్ అన్నది బీ ఫార్మ్ వర్బ్, మెయిన్ వర్బ్ లాగా వచ్చింది కాబట్టి అది లింకింగ్ వర్బ్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ హ్యాపీ అనేది అడ్జెక్టివ్ కదా, సో లెఫ్ట్ సైడ్ ఉన్న
సబ్జెక్ట్ హరి గురించి ఈ సెంటెన్స్ ఏం చెప్తుందంటే హ్యాపీ అన్న స్థితిలో హరి ఉన్నాడు అని తెలుపుతుంది. ఓకే, హ్యాపీ అన్న స్థితిలో హరి ఉన్నాడు అని తెలుపుతుంది. అట్లా కాకుండా రామ్ ఈజ్ రిచ్ అన్నారు అనుకోండి, అట్లాంటప్పుడు మీకు ఈజ్ అన్నది లింకింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ పొజిషన్లో వచ్చింది కాబట్టి బీ ఫామ్ వర్బ్, అది లింకింగ్ వర్బ్ అవుతుంది. సబ్జెక్ట్ పొజిషన్లో రామ్ అనే నౌన్ ఉంది, రిచ్ అనేది అడ్జెక్టివ్. ఓకే, రిచ్ అన్నది అడ్జెక్టివ్. ఇప్పుడు రిచ్నెస్ అన్న గుణం రామ్లో ఉందని ఈ సెంటెన్స్ తెలుపుతుంది. ఇక్కడనేమో రామ్ హ్యాపీ అన్న స్థితిలో ఉండడం తెలుపుతుంది, ఇక్కడనేమో రిచ్ అన్న గుణం రామ్లో ఉంది అని తెలుపుతుంది. లింకింగ్ వర్బ్స్ ఈ పని చేస్తాయి గైస్. ఓకే, ద సబ్జెక్ట్ హరి పొసెసెస్ ద క్వాలిటీ డినోటెడ్ బై ద అడ్జెక్టివ్ హ్యాపీ ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా హెల్పింగ్ వర్బ్ ఒక మోడల్ వర్బ్, వుడ్ అనే మోడల్ వర్బ్ని హెల్పింగ్ వర్బ్ లాగా తీసుకొని ఒక బీ ఫామ్ వర్బ్ మెయిన్ వర్బ్ పొజిషన్లో వచ్చింది. మెయిన్ వర్బ్ లాగా బీ ఫామ్ వర్బ్ వచ్చిందంటే అది ఏమైతే లింకింగ్ వర్బ్. లింకింగ్ వర్బ్కి రైట్ సైడ్ నౌన్ ఆర్ ప్రొనౌన్ రావచ్చు, ఈ కేసులో అడ్జెక్టివ్ వచ్చింది. అంటే పర్ఫెక్ట్ అనే స్థితిలో లేదా గుణం సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్న ఈ నౌన్ ఆర్ ప్రొనౌన్లో ఉంది అని తెలుపుతుంది. ఇక్కడ షీ అంటే ప్రొనౌన్ కదా, నౌన్ తీసుకుంటే సుమ అని ఒక నౌన్ తీసుకుందాం. ఒకవేళ షీ అని సుమ అని రెఫర్ చేస్తుంటే కనుక సుమ వుడ్ బి పర్ఫెక్ట్ ఫర్ హిమ్ అని. ఓకే, రైట్ గైస్, మై ఫస్ట్ ఇంప్రెషన్ వాజ్ రాంగ్. అగైన్ బీ ఫామ్ వర్బ్ యాక్టింగ్ యాజ్ మెయిన్ వర్బ్ అంటే అది లింకింగ్ వర్బ్ అవుతుంది. రాంగ్ అనే స్థితిలో ఇంప్రెషన్ అనే నౌన్ ఉంది అని అర్థం. ఓకే గైస్, ఆల్ కిడ్స్ ఆర్ అస్లీప్. ఆర్ ఇస్ లింకింగ్ వర్బ్, అస్లీప్ అనే స్థితిలో కిడ్స్ ఉన్నారు అని తెలుపుతుంది. ఓకే గైస్, అస్లీప్ ఈస్ అడ్జెక్టివ్. ఓకే, రైట్. హీ సీమ్స్ అఫ్రైడ్. అఫ్రైడ్ అన్నది అడ్జెక్టివ్, అతని స్థితిలో ఉన్నాడు, భయపడుతున్న స్థితిలో ఉన్నాడని తెలుపుతుంది. సీమ్స్ అనే లింకింగ్ వర్బ్. ఇది కూడా హ్యాపీ అనే స్థితిలో అతను ఉన్నాడని తెలుపుతుంది. ఈ రిమైన్స్ అనే లింకింగ్ వర్బ్. ఆర్ మ్యూజిక్ సౌండ్స్ కామ్. పంచేంద్రియాల ద్వారా చేయబడే పని కదా, రైట్. అట్లాంటివన్నీ లింకింగ్ వర్బ్స్ అయితే అనుకున్నా. కామ్ అనే అడ్జెక్టివ్. ఓకే, ఈ గుణం దేంట్లో ఉందంట, మ్యూజిక్ అనే నౌన్లో ఉందంట. ఓకే గైస్, ద టూ ఇన్స్ట్రుమెంట్స్ లుక్ సిమిలర్. లుక్ అనేది కూడా పంచేంద్రియాల ద్వారా చేసే పని కాబట్టి అది మెయిన్ వర్బ్ పొజిషన్లో వచ్చింది కాబట్టి అది లింకింగ్ వర్బ్ అవుతుంది. సిమిలర్ అనే అడ్జెక్టివ్, ఇన్స్ట్రుమెంట్స్ అనే నౌన్ సిమిలర్ అనే గుణాన్ని కలిగి ఉన్నాయని తెలుపుతుంది. ఓకే, ద లీవ్స్ టర్న్ yellow. ఇది కూడా లింకింగ్ వర్బ్. yellow అన్నది అడ్జెక్టివ్, రైట్. గుర్తుపెట్టుకోండి గైస్, స్పెసిఫికలీ మనం కలర్స్ గురించి మాట్లాడుతుంటే తప్ప కలర్స్ అండ్ నంబర్స్ అడ్జెక్టివ్స్ అవుతాయి. కలర్స్ అండ్ నంబర్స్ ఎప్పుడు కూడా అడ్జెక్టివ్స్ అవుతాయి, ఒక వన్ తప్ప. వన్ అనేది ప్రొనౌన్ లాగా కూడా పనిచేస్తుంది, అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది, ప్రొనౌన్ లాగా పనిచేస్తుంది. ఓకే గైస్, రైట్. ఇక్కడ ట్రాఫిక్ బికమ్స్ కంజెస్టెడ్ ఆఫ్టర్ వర్క్ అని అంటున్నారు. ఇక్కడ బికమ్స్ అనేది కూడా లింకింగ్ వర్బే కదా, అట్లాంటప్పుడు బికమ్స్ అనేది లింకింగ్ వర్బ్ అయినప్పుడు దానికి రైట్ సైడ్ నౌన్ ప్రొనౌన్ లేకపోతే ఆటోమేటిక్గా అదే అడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, కంజెస్టెడ్ అనే స్థితిలో ట్రాఫిక్ ఉంది అని తెలుపుతుంది. ఓకే, ఈ లాజిక్ యూజ్ చేయండి. ఇప్పుడు ఈ నాలెడ్జ్ మనకు ఎక్కడ పనిచేస్తుంది? యూజువల్లీ దీని గురించి క్వశ్చన్స్ ఎక్కువ అడగరు, ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ వెరీ ఈజీ టాపిక్. ఇట్లాంటి టాపిక్ నుంచి జనరలీ డిఎస్సి టెట్ లాంటి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడగరు. రైట్ గైస్, కానీ ఇది సమ్వేర్ మనకు హెల్ప్ అవుతుంది. ఎట్లా? స్మెల్స్ అనేది లింకింగ్ వర్బ్, దానికి రైట్ సైడ్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ లేకపోతే ఆటోమేటిక్గా అడ్జెక్టివ్ అవుతుంది, రైట్. ఇక్కడ అమేజింగ్ అన్నది ఈ సబ్జెక్ట్ పొజిషన్లో వచ్చిన పర్ఫ్యూమ్ అనే నౌన్ గురించి ఏం తెలుపుతుంది? ఈ పర్ఫ్యూమ్ అనే నౌన్ అమేజింగ్ అనే క్వాలిటీని కలిగి ఉంది అని తెలుపుతుంది.
ఓకే గైస్, ఇప్పుడు కొన్నిసార్లు మీకు అడ్జెక్టివ్స్ అండ్ అడ్వర్బ్స్ ఒకదాన్నొకటి పోలి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫాస్ట్. ఫాస్ట్ అనేది అదే రూపంలో అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది, అడ్వర్బ్ లాగా పనిచేస్తుంది. ఓకే, అట్లాంటప్పుడు ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి గైస్? ఈ రెండు ఎగ్జాంపుల్స్ తీసుకోండి. హీ ఈజ్ ఫాస్ట్, ఇదొకటి. రెండోది హీ రన్స్ ఫాస్ట్. ఒకవేళ ఈ రెండు సెంటెన్సెస్లో ఫాస్ట్ అనే వర్డ్స్ని అండర్లైన్ చేసి ఐడెంటిఫై ద parts of speech of the underlined words in the above two sentences అని అంటాం అనుకోండి. ఆప్షన్స్ మీకు ఇట్లా ఇవ్వచ్చు. ఫస్ట్ ఆప్షన్ అడ్జెక్టివ్ కామా అడ్జెక్టివ్. ఓకే, రెండవది అడ్జెక్టివ్ అడ్వర్బ్. మూడవది అడ్వర్బ్ అడ్జెక్టివ్. నాలుగవది అడ్వర్బ్ అడ్వర్బ్. ఇట్లా అడిగింది అనుకోండి, హౌ ఆర్ యూ గోయింగ్ టు డిఫరెన్షియేట్? మీకున్న నాలెడ్జ్తో ఇది డిఫరెన్షియేట్ చేయొచ్చు. సీ దిస్ గైస్, లుక్ ఎట్ ద ఫస్ట్ సెంటెన్స్. వాట్ ఈస్ ద వర్బ్ హియర్? ఈజ్ కదా. ఏ ఫామ్లో వచ్చింది? ఇది మెయిన్ సింగిల్గా వచ్చింది. అంటే అది ఏమవుతుంది? బీ ఫామ్ వర్బ్ సింగిల్గా వచ్చినప్పుడు మెయిన్ వర్బ్ అవుతుంది. అట్లా పనిచేసే మెయిన్ వర్బ్ లాగా పనిచేసే బీ ఫామ్ వర్బ్ లింకింగ్ వర్బ్ అంటాం కదా. లింకింగ్ వర్బ్కి రైట్ సైడ్ ఏమేమి రావచ్చు? నౌన్ ప్రొనౌన్ రావచ్చు, దట్స్ వన్ పాసిబిలిటీ. రెండోది అడ్జెక్టివ్ రావచ్చు. ఇక్కడ ఫాస్ట్ అన్నది నౌన్ ప్రొనౌన్ అయితే కాదు, కాబట్టి ఇది ఏమవుతుంది? అడ్జెక్టివ్. ఆల్రైట్, ఇక్కడ ఉన్న ఫాస్ట్ అడ్జెక్టివ్ అవుతుందా అడ్వర్బ్ అవుతుందా అంటే మెయిన్ వర్బ్ని చూడండి. మెయిన్ వర్బ్ ఈజ్ రన్స్ హియర్. రన్స్ అన్నది ఇంతకుముందు మనం చూసిన లింకింగ్ వర్బ్స్ లిస్ట్లోంచి ఉందా? నో, రైట్, దట్స్ అన్ యాక్షన్ వర్బ్ కదా. దట్స్ అన్ యాక్షన్ వర్బ్, జరుగుతున్న యాక్షన్ని సూచిస్తుంది కాబట్టి ఇది లింకింగ్ వర్బ్ కాదు. ఒకవేళ లింకింగ్ వర్బ్ అయి ఉంటే కనుక ఇంతకుముందు కేసు లాగా ఇది అడ్జెక్టివ్ అయ్యేది. కానీ ఇది లింకింగ్ వర్బ్ కాదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? అడ్వర్బ్ అవుతుంది. ఓకే గైస్, సో వాట్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్? అడ్జెక్టివ్. దట్ ఈస్ ఆప్షన్ 2, అడ్జెక్టివ్ కామా అడ్వర్బ్. ఓకే, ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఇది 2018 టెట్లో అడిగిండు. ఓకే, పీఈటీకి అడిగింది గైస్. ఈ లాజిక్ తెలియకపోతే answering this question is not easy. Okay, now look at the question. Be careful and do your homework correctly. The part of speech of the word careful is, మనం ఏం చేయాలి? కేర్ఫుల్ అనే పదం యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయాలి. అంటే సెంటెన్స్ ఒకసారి క్లియర్గా గమనించండి. కేర్ఫుల్కి ముందు ఏముంది? బీ కదా. బీ అనే వర్బ్ బీ ఫామ్ వర్బ్ కదా. అది ఏ ఫామ్లో వచ్చింది? ఇక్కడ మెయిన్ వర్బ్ లాగా వచ్చింది, రైట్. బీ ఫామ్ వర్బ్ మెయిన్ వర్బ్ లాగా వస్తే అది ఏమిట్లాగా వర్క్ చేస్తున్నట్టు? లింకింగ్ వర్బ్ లాగా వర్క్ చేస్తున్నట్టు. దానికి ముందు సబ్జెక్ట్ ఉంటుంది, దాని తర్వాత ఏముండొచ్చు? నౌన్ లేదా ప్రొనౌన్ ఉండొచ్చు, దట్స్ వన్ పాసిబిలిటీ. లేదా అడ్జెక్టివ్ ఉండొచ్చు. ఓకే, నౌన్ ఆర్ ప్రొనౌన్ లేదా అడ్జెక్టివ్ ఉండొచ్చు. కేర్ఫుల్ అన్నది డెఫినెట్గా నౌన్ ఆర్ ప్రొనౌన్ అయితే కాదు. ఎందుకో ఫుల్ అనేది ఒక క్లూ. మనం జనరలీ బ్యూటిఫుల్, వండర్ఫుల్, కేర్ఫుల్ ఇట్లాంటి ఎఫ్యూఎల్ అనే సఫిక్స్తో ఎండ్ అయ్యే పదాలు సాధారణంగా అడ్జెక్టివ్స్ అయి ఉంటాయి. ఇట్స్ నాట్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ కదా గైస్. సో వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్. మన క్లూ ఏంది? బీ ఫామ్ వర్బ్ లింకింగ్ మెయిన్ వర్బ్ లాగా వచ్చిందంటే లింకింగ్ వర్బ్ లాగా పనిచేస్తుంది. ఈ నాలెడ్జ్ని బేస్ చేసుకొని, లింకింగ్ వర్బ్స్ నాలెడ్జ్ బేస్ చేసుకొని అది అడ్జెక్టివ్ అని ఐడెంటిఫై చేయగలిగాం. ఓకే గైస్, ఇట్లాంటి అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్కి మీరు ప్రతి పాయింట్ని కూలంకుషంగా క్షుణ్ణంగా గమనించాలి గైస్. ఓకే, బీ కేర్ఫుల్. ఆల్రైట్, ఇంతకు లింకింగ్ వర్బ్స్ ఏం చేశాయంటే ఆ లింకింగ్ వర్బ్ కనెక్ట్స్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇన్ ఇట్స్ సబ్జెక్ట్ పొజిషన్. ఆల్రైట్ గైస్, సబ్జెక్ట్ పొజిషన్లో ఉన్న నౌన్ ఆర్ ప్రొనౌన్ని వర్బ్ తర్వాత ఉన్న ఒక వర్డ్తో కనెక్ట్ చేస్తుంది. ఆ వర్డ్ ఏమి ఇస్తుంది? ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సబ్జెక్ట్. ఓకే, అట్లాంటి రిలేషన్షిప్ని కనెక్ట్ చేసి ఏర్పరుస్తున్న ఒక లింకింగ్ వర్బ్ తనకు ముందు
తన తర్వాత ఉన్న వర్డ్స్ని కనెక్ట్ చేసి ఏర్పరిచే లింక్ని ఏమంటారు? రిలేషన్షిప్ అంటారు. ఎప్పుడు రిలేషన్షిప్ అంటారు? దాని తర్వాత నౌన్ ఉంటే కనుక రిలేషన్షిప్. ఒకవేళ దాని తర్వాత అడ్జెక్టివ్ ఉంటే కనుక స్టేట్ ఆర్ కండిషన్ని తెలుపుతుంది ఆ లింక్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. డైరెక్ట్ క్వశ్చన్స్ రాకపోవచ్చు కానీ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ రావచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, దే డు నాట్ షో ఎనీ యాక్షన్, దే సింప్లీ లింక్ ద సబ్జెక్ట్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఆల్రైట్ గైస్, దిస్ ఈజ్ అబౌట్ లింకింగ్ వర్బ్స్. ఒకవేళ లింకింగ్ వర్బ్ వస్తే ఆ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉండదు అని గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నౌన్ ప్రొనౌన్ వచ్చినా కూడా దాన్ని ఆబ్జెక్ట్ అనవద్దు. ఏమనాలి గైస్ దాన్ని? లింకింగ్ వర్బ్ కనిపించిందంటే లింకింగ్ వర్బ్కి రైట్ సైడ్ ఉన్నది ఏమవుతుంది? సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. కాంప్లిమెంట్ స్పెల్లింగ్ ఏంది? COMPLEMENT. దీని కన్ఫ్యూజన్ దేంతో వస్తుంది? COMPLIMENT. PLI కాంప్లిమెంట్ అంటే పొగడతా, ప్రైజ్. PLEMENT అంటే సంథింగ్ దట్ కంప్లీట్స్ సమ్ అదర్ థింగ్. ఇక్కడ ఇది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ కాబట్టి సబ్జెక్ట్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్న ఐడియాని కంప్లీట్ చేసే పదము అని అర్థం. అందుకే దాన్ని సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటాం. Okay guys, remember this. We'll meet in the next lesson. Thank you very much.